హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ వెల్. ఇది నా ఛానల్. చాలా మంది నేను లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు వీడియోలో కొంత ల్యాగ్ ఉండటం, ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్ గా వాళ్ళ యొక్క మెథడ్ లోనే అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం నేను ఒక బుక్ ని పెట్టాను స్పెషల్ గా. అది మీకోసమే పెట్టాను. సో దట్ ఎవ్రీ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆ ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మీ అందరికి యాజ్ ఆఫ్ మీ స్టేజ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ గోస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ 1.1. అది రియల్ నెంబర్స్. నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఈస్ హౌ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటనంటే వాళ్ళు క్వశ్చన్ లో అడుగుతున్నది ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్. వాళ్ళు ఏం అడుగుతున్నాడు, వాడు ప్రైమ్ ఫ్యాక్టర్ అని అడుగుతున్నాడు కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ వాడు ఏమంటున్నాడు అంటే ఈ 140 నెంబర్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమంటున్నారు. అవి ఎలా రాయమంటున్నాడు అని అంటే ప్రొడక్ట్ లాగా రాయాలి వాటిని. అంటే దానికోసం మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ 140 తీసుకొని దానికి మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. నేను ఈవెన్ ప్రైమ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు నేను ఈవెన్ ప్రైమ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మిగతా వాటి నుంచి స్టార్ట్ చేయట్లేదు ఎందుకు అని అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ నుంచి మనకి వాడు క్వశ్చన్ లోనే చెప్పేశాడు. ఏమంటున్నాడు అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉండాలి. ఆ ప్రైమ్ నెంబర్ ఉండాలి అని అంటే నేను ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నేను 2 అని పెట్టి, సో దిస్ గోస్ అరౌండ్ 70. నెక్స్ట్ 70 కి కూడా 2 ఈవెన్ ప్రైమ్ నెంబర్ తో పోతుంది కాబట్టి నేను దాన్ని 35 అనుకున్నాను. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నేను 35 ని మళ్ళీ నెక్స్ట్ ఏమనుకుంటున్నాను, సో నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నాను 5 నెంబర్ తో అనుకుంటున్నాను. సో 5 7s are 35. నెక్స్ట్ 7 అనేది 2 టేబుల్ 3 టేబుల్ తో పోదు, నెక్స్ట్ 5 టేబుల్ తోనూ పోదు, నెక్స్ట్ 7 టేబుల్ తో పోతుంది కాబట్టి 7 1s are 7. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ 140 అనే నెంబర్ కి మనం ఏమని పెడుతున్నాము, ఇవన్నీ యాస్టీస్ గా వేసుకుంటున్నాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ 2 into 2 into 5 into 7 into 1. ఇప్పుడు ఏమైపోతున్నాం, నేను దీని రాసుకుంటున్నాను 2 ని 2 స్క్వేర్ కింద రాసుకుంటున్నాను, అండ్ 5 ని అలానే పెడుతున్నాను, అండ్ 7 అలానే పెడుతున్నాను, అండ్ 1 అలానే పెడుతున్నాను. దిస్ ఈస్ ద ఆన్సర్. 140 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక రాస్తే ఇది దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి పెడుతున్నాం. సెకండ్ సమ్ కి వెళ్తున్నాము, ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది కూడా అందరికి. పై సమ్ లో మనం ఏం చూసాము అని అంటే ఓన్లీ ఒక నెంబర్ ఇచ్చారు, దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం డిఫరెంట్ గా ఏం చేద్దాం అని అంటే ఎల్సిఎం చేద్దాము అండ్ అలాగే హెచ్సిఎఫ్ కూడా చేద్దాం. ఓకే, ఎలా చేద్దాం అని అంటే పెయిర్స్ లాగా కనిపెట్టాలి. అండ్ వాటితో పాటు ఇక్కడ వాడు ఇంకొకటి ఏమంటున్నాడు అని అంటే ఎల్సిఎం ని అండ్ హెచ్సిఎఫ్ ని గనక మనం మల్టిప్లై చేస్తే దాని రిజల్ట్ ఏమవ్వాలి అని అంట ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది అవ్వాలంట. ఇది వాళ్ళు చెప్తున్నది. మనం వాడు ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ క్వశ్చన్ కి చేయమంటున్నాడు 26 అండ్ 91 కి చేయమంటున్నాడు. 26 కి 91 కి చేయాలనంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, వాడు నాకు ఏదో ఒకటి కనిపెట్టమన్నాడు కాబట్టి నేను ఒకటి కనిపెడతాను. ఫస్ట్ నేను ఏం కనిపెడుతున్నాను, హెచ్సిఎఫ్ ని కనిపెట్టాలని అనుకుంటున్నాను. నేను దానికోసం రాస్తున్నాను. 26 పెట్టాను, 2 టేబుల్ లో నేను చెక్ చేస్తున్నాను. 2 13 టైమ్స్ పోతుంది. అండ్ నెక్స్ట్ ఈ 13 అనేది ఇంకా ఓన్లీ 13 టేబుల్ లో మాత్రమే పోతుంది. ఇది నాకు 26 కి. నెక్స్ట్ నేను 91 కి కూడా కనిపెట్టాలిగా, 91 కి కూడా చేస్తాను. 91 దానికి చేస్తుంటే నాకు 2 టేబుల్, నాకు లాస్ట్ లో నాకు ఈ నెంబర్ దగ్గర ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అని అంటే నేను ఒక నార్మల్ స్టూడెంట్ లాగా చెప్తాను. నాకు 2 టేబుల్ రాదు, నాకు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద నెంబర్ ఏది రావట్లేదు. నాకు వచ్చిన నెంబర్స్ ఓన్లీ 2 నుంచి నాకు 9 టేబుల్స్ వరకే వచ్చు, కానీ నాకు వీటిని తప్పించి వేరేది ఏది రాదు. వీటిల్లో ఏ నంబర్ తో మనకి లాస్ట్ లో 1 అనేది వస్తుందో అనేది చూద్దాం. క్యాజువల్ గా మనకి జనరల్ గా 3 టేబుల్ లో 21 అనేది లాస్ట్ లో 1 అనేది వస్తుంది కాబట్టి మనం 3 టేబుల్ లో కనుక చూసినట్లయితే నేను ఇక్కడ పెట్టలేను. ఎందుకు పెట్టలేను, 91 ఉంది 3 టేబుల్ లో, మనం 3 10s are 30 కాబట్టి సో ఛాన్స్ వచ్చే ఛాన్సే లేదు. సో ఇది నాకు ఉండే ఛాన్స్ లేదు. నెక్స్ట్ నాకు ఇంకే నెంబర్ లో నాకు 90 ఇంకే నెంబర్ లో నాకు 1 అనేది వస్తుంది. 4 టేబుల్ లో రాదు, 5 టేబుల్ లో రాదు, 6 టేబుల్ లో రాదు, 7 టేబుల్ లో వస్తుంది. కానీ 7 టేబుల్ లో కనుక తీసుకున్నట్లయితే 7 3s are 21 అన్నది వస్తుంది. అండ్ ఇక్కడ 7 7s are 49, 7 10s are 70. సో ఇది కూడా అయ్యే ఛాన్సే లేదు. 7 10s are 70 అయిపోతే ఇక్కడ 90 ఉంది కాబట్టి ఇది కూడా పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఇంకే టేబుల్లో అవుతుంది, 9 టేబుల్లో అవుతుంది. 9 9s are 81 అవుతుంది, కానీ 9 10s are 90. సో అది కూడా పాసిబిలిటీ లేదు, 91 కాబట్టి. ఇంకా నెక్స్ట్ నాకు ఉండే టేబుల్ ఏంటి, 10 టేబుల్లో రాదు, మీకు అందరికీ తెలుసు 10 టేబుల్ అనేది. 11 టేబుల్లో కూడా లాస్ట్ లో 1 అనేది వస్తుంది, కానీ 11 టేబుల్లో ఎక్కడా మనకి 91 అనేది రాదు కాబట్టి నేను దాన్ని తీసేస్తున్నా. 12 టేబుల్లో అసలు వచ్చే ఛాన్సే లేదు 91 అనేది. నెక్స్ట్ నాకు మళ్ళీ ఇంకొక ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ 13 నుంచి వస్తుంది. సో నేను దీన్ని ఇక్కడ జనరలైజ్డ్ గా నేను వేసుకొని చేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నాను, ఫస్ట్ నేను హాఫ్ కి చేస్తా. అంటే ఎలా చేస్తాను, 13 5s are చూస్తాను, 13 0s are చూస్తాను, అండ్ 13 9s are చూస్తాను.
అంటే ఇవి నా యొక్క టాలీ అనమాట. అంటే ఖచ్చితంగా నాకు ఈ మధ్యలో అయినా ఉండాలి, లేకపోతే ఈ మధ్యలో అయినా ఉండాలి, లేకపోతే ఈ 3లో ఏదో ఒకటైనా అయ్యి ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, 13 0 సార్ ఏమైపోతుంది 0, 13 9 సార్ వేసి చూస్తున్నాను నాకు తెలియదు కాబట్టి. 9 3 సార్ 27, 9 1 సార్ 9, 10 11 ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే ఖచ్చితంగా నాకు ఏమైపోతుంది, ఇది ఒకటి నేను కనిపెట్టాను, ఇది నాకు 111 అయిపోతుంది. 13 5 సార్ ఎంత వస్తుంది, అది నేను వేసి చూస్తున్నాను. 5 3 సార్ 15, 5 1 సార్ 5 6, 65 కంటే ఎక్కువ అండ్ 117 కంటే మధ్యలో 91 ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు ఎయిదర్ 13 6 సార్ కానీ, లేకపోతే 13 7 సార్ కానీ, లేకపోతే 13 8 సార్ కానీ వీటిల్లోనే పోతుంది. 6 3 సార్ 18, లాస్ట్లో 8 అని వచ్చింది. సో ఇది పాసిబిలిటీ లేదు, ఇది అవ్వదు. నెక్స్ట్ 13 7 సార్ 7 3 సార్ 21, లాస్ట్లో 1 వచ్చి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇది ఒకటి పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 13 8 సార్ 8 3 సార్ 24, లాస్ట్లో 4 వచ్చింది. సో ఇది అయ్యే ఇదైతే ఛాన్సే లేదు. ఇంకా మిగిలింది ఏంటి, నాకు ఉన్నది ఒకటే, ఇది 13 7 సార్ మాత్రమే ఉంది. మనం టెస్ట్ చేసి చూద్దాం. 7 3 సార్ 21, 7 1 సార్ 7 8 9 ఏమొచ్చింది ఇక్కడ మనకి 13 7 సార్ 91 అనేది వచ్చింది. అదే మనం ఇక్కడ చేస్తున్నాం. ఏంటి 7 టేబుల్లో కనుక చూసినట్లయితే 13 సార్, నెక్స్ట్ 13 ఏమైపోతుంది, మనం 13 1 సార్ 13 చేస్తేనే మనకు వస్తుంది. ఇక్కడతో నేనేం కనిపెట్టాను గుర్తుపెట్టుకోండి, నేనేం కనిపెట్టాను, ఓన్లీ హెచ్సిఎఫ్ మాత్రమే కనిపెట్టాను. ఈ హెచ్సిఎఫ్ ఏంటి 26కి కనిపెట్టాను. ఏంటి 26కి 2 × 13 హెచ్సిఎఫ్. సెకండ్ దానికి కూడా హెచ్సిఎఫ్ నేను ఏం కనిపెట్టాను 91కి 7 × 13. ఇప్పుడు ఈ రెండిట్లో పేర్స్లో కనుక చెక్ చేసినట్లయితే వాడు మన క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, హెచ్సిఎఫ్ ఏంటి, హెచ్సిఎఫ్ ఏంటి ఇక్కడ, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ రెండింటికి మధ్యలో మనకి ఈ రెండు ఎక్కువ సార్లు కామన్గా వచ్చినాయి కాబట్టి నేను హెచ్సిఎఫ్ అనేది ఏం పెడుతున్నాను 13 అని చెప్పి పెడుతున్నాను. గాట్ ఇట్. ఓకే, ఇందాక మనం హెచ్సిఎఫ్ కనిపెట్టాం కదా, మనం ఎల్సిఎం కూడా కనిపెట్టాలి కదా. ఇప్పుడు మనం దేనికి కనిపెడదాము, ఎల్సిఎం ఆఫ్ 26 అండ్ 91. ఈ రెండింటికి కనుక ఎల్సిఎం నేను కనిపెట్టినట్లయితే నేను ఈ రెండిట్లో నేను ఫస్ట్ ఏం చూసుకుంటున్నాను, నాకు తెలియదు కాబట్టి నేను 2 నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 2తో స్టార్ట్ చేసి ఇదేమో 13 టైమ్స్ పోతుంది, ఇది అసలు పోనే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యాస్టీస్గా అలానే వేసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక 13 91 ఉంది. ఇందాక మనం ఏం చూసాము 13 7 సార్ ఎంత వచ్చింది 91 వచ్చింది. అంటే ఇక్కడ 7 టేబుల్లో పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనమాట, 7 ఎక్కడ వేసుకుంటున్నాను, 13 అలానే వేస్తున్నాను, నాకు తెలియదు కాబట్టి. నెక్స్ట్ 7 13 సార్ 91. నెక్స్ట్ 13 టేబుల్ 2 పోతుంది కాబట్టి 13 కామన్ తీస్తున్నాను అండ్ 13 1s ఆర్ 13 అండ్ 13 1s ఆర్ 13. ఇప్పుడు ఇక్కడ మనం ఎల్సిఎం, ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయాలి కాబట్టి మనకు వచ్చిన ఎల్సిఎం ఏంటి 2 × 13 × 7. నాకు తెలియదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను నార్మల్గా ప్రకారం చేసుకున్నా. ఇందాక నేను సింప్లిఫైడ్గా చేయడం కోసం ఏం చేస్తున్నాను 13 7 సార్ ఇందాక ఎంత వచ్చింది ఇక్కడ మనకి 91 వచ్చింది కాబట్టి నేను అదే ఇక్కడ వేసుకుంటున్నాను. అంటే 2 × 91. ఇప్పుడు ఈ 91 × 2ని మనకి చేసినట్లయితే 2 1s are 2, 2 9s are 18. సో ఆన్సర్ ఈజ్ 182. ఇక్కడ నాకేమొచ్చింది ఎల్సిఎం హెచ్సిఎఫ్ 2 వచ్చినాయి. సో ఎల్సిఎం ఎంత వచ్చింది నాకు 182, హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది ఇందాక నాకు 13. వాడు అక్కడ నాకు ఏం చెప్తున్నాడు, క్వశ్చన్లో ఏం చెప్పాడు వాడు, మీరు హెచ్సిఎఫ్ అను ఎల్సిఎంని గనక మీరు మల్టిప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఎలా అయితే ఉంటుందో ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమవ్వాలి అని అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నాడు. చెక్ చేసి చూద్దాం ఏంటంటే హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది ఇందాక మనకి 13, ఎల్సిఎం ఎంత వచ్చింది 182. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ మనకి ఇచ్చిన సమ్ ఏంటి 26 × 91. ఇప్పుడు మనం చెక్ చేసి ఎలా చెక్ చేసి చూద్దాము 182 × 13. 3 2s are 6, 3 8s are 24, 3 1s are 3, 4 5. నెక్స్ట్ అట్లాగే 1 2s are 2, 1 8s are 8, 1 1s are 1. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 6 4 + 2 6, 5 + 8 13 అండ్ 2 3
66. 91 కి 26 కి వేసి చూద్దాం. 6 1 జార్ 6, 6 9 జార్ 54, 1 2 జార్ 2, 2 9 జార్ 18. ఏమవుతుంది ఇక్కడ 6 6 3 2 టాలీ అయిందిగా. అంటే LHS మనం ఏదైతే పెట్టుకున్నామో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది ఏమైపోతుంది, రైట్ హ్యాండ్ సైడ్ కి ఈక్వల్ అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ వీ డూ దిస్ సమ్. ఒకవేళ గనక మీకు డౌట్ గనక ఉన్నట్లయితే మళ్ళీ ఈ వీడియోని రీప్లే చేసి చూడండి. మీకు ఎక్కడ అర్థం కాకపోతే కింద కామెంట్ లో నాకు మెన్షన్ చేయండి. నాకు ఈ సమ్ అర్థం కాలేదని చెప్పండి, నేను మళ్ళీ మీకోసం సపరేట్ గా ఈ సమ్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఏమీ చేయక్కర్లేదు. నా యొక్క యూట్యూబ్ ని గనక 2 to 3 times గనక చూసినట్లయితే మీకు ఈ సమ్ వచ్చేస్తుంది. ఇదే కాదు, ప్రతి సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెర్న్ విత్ వెల్, బాగా నేర్చుకోండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ గైస్.